ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్దాయన. ఏయ్, ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని జాగ్రత్తగా చూసుతుకు. మరే మొన్నే 1,00,000 రూపాయలు దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 1,00,000 ఇస్తావు 2 లక్షలు ఇస్తావు. కట్టించారు మళ్ళీ కట్టదు. దీని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా. ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది. అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళైపోద్ది. పెద్దాయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీతనిచ్చి చేసేద్దారి. ఆ, నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏయ్ ఆ, ఏంటి? ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్మ. ఎలా? మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు జగ మనుషుడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. ఏ సీత నువ్వు నువ్వు విను. ఏమని రాత్రి లక్ష్మి తల్లి కల్లో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు ఓ చేత్తో వెండి చెంబు మన 2 కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయని చెప్పిందండి. నిజమండి. సర్లే కానీ ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఓ నాగమణి, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు